అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిద్ధ టాక్స్ మీడియా. ఈరోజు వరంగల్ మొత్తానికి కూడా సుపరిచితులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగానికి కావచ్చు, విద్యారంగానికి కావచ్చు, ఈ యొక్క మనకి మీడియా మిత్రులకు కావచ్చు, అందరికి కూడా చాలా సుపరిచితులు అండ్ చాలా ఉత్తమమైన వ్యక్తి మనతో ఈరోజు ఉన్నారు. సో పెండెం రమేష్ బాబు గారు. సార్, మీరు ఎంతోమందికి మీడియా జర్నలిస్ట్గా కావచ్చు, మెయిన్గా చెప్పాలని చెప్పేసి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి వరంగల్లో అందరికీ కూడా మీరు సుపరిచితులు. సో ఒకసారి ప్రేక్షకులు అందరి కోసం సార్, సో అసలు ఈ ప్రస్తావన ఎక్కడ స్టార్ట్ అయింది, రమేష్ బాబు గారు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యారు. సో ఈ స్థాయికి మీరు ఎదగనికి ఎన్ని కష్టాలు పడు? చెప్పాలంటే చాలా కష్టపడ్డా సార్. ఇది క్రియేటివిటీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆ కష్టంలో భాగంగానే ఆ కష్టమే నేర్పిస్తుంది సార్. న్యాచురల్గా ఎట్లా చేయాలనేది ఆ కష్టమే నేర్పిస్తుంది. ఆ ఆకలే మనకు దారి చూపిస్తుంది అనిపిస్తుంది సార్. సో ఫస్ట్గా నేను సిటీ కేబుల్లో వర్క్ చేశాను సార్. సిటీ కేబుల్. సిటీ కేబుల్ కంటే ముందు నేను ఏం చేశానంటే వరంగల్ దర్శన్ పేరు మీద నేను న్యూస్ టెలికాస్ట్ చేసినాను. అప్పటికి సిటీ కేబుల్ రాలే, ఇన్ కేబుల్ రాలే, మాస్టర్ కేబుల్ ఇవి లేకుండా కూడా నేను ఏం చేశానంటే వరంగల్ దూరదర్శన్ లాగా వరంగల్ దర్శన్ అనే ఛానల్ని నేను ఇంట్రడ్యూస్ చేసిన. ఫస్ట్ టైం ఇన్ వరంగల్. ఓకే. అప్పటికి ఏ ఛానళ్ళు రాలే, ఈ మీడియా ఇంత డెవలప్ కాకుండా సరే చూద్దాం, దూరదర్శన్లో శాంతి స్వరూప్ న్యూస్ వచ్చేది సార్. నిజంగా ఆ ప్రేరణ అనుకోండి. దానిలాగానే ఎట్లయితే దూరదర్శన్ లాగా వరంగల్ దర్శనాన్ని పెట్టి మనం ఎందుకు నడపకూడదు, ట్రై చేయకూడదు. అప్పుడు నాకు యాంకర్ కావాలి, న్యూస్ లీడర్ కావాలంటే మేడం కూడా నాకు సపోర్ట్ చేసింది. చూద్దాం, ట్రై చేద్దాం అనుకొని మేము వరంగల్ దర్శన్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసాం. అది నిజంగా వరంగల్లో అది నా లైఫ్కి ఎంతో టర్నింగ్ పాయింట్ అయింది. సార్, ప్రాపర్ అంతా కూడా వరంగల్ కదా సార్? ప్రాపర్ వరంగలే, ఆల్మోస్ట్ ఆల్ బార్డర్ కర్నాటక డిస్ట్రిక్ట్, కానీ ఇప్పుడు హనంకొండలో కలిసింది మా విలేజ్. ఓకే. సో అంతా ఇక్కడికే షిఫ్ట్ అయినాం. వరంగల్లోనే ప్రస్తావన దాంతో స్టార్ట్ అయింది సార్. సో దానికంటే ముందు కూడా మెడికల్లో ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోల్ట్రీ ఫార్మ్స్ పెడతాం అనుకున్నాం. ఓకే. ఆ పోల్ట్రీ ఫార్మ్స్ నుంచి మెడికల్కి వచ్చినాం. ఓకే. మెడికల్లో కూడా వేరియస్ చేసినాం, రిటైల్, హోల్సేల్. ఫస్ట్ హోల్సేల్ స్టార్ట్ చేసినాం 1980 15th August నా క్యారియర్ స్టార్ట్ అయింది సార్. సార్. ద డే డాక్టర్ సూర్యనారాయణ గారు చనిపోయారు. వారు వచ్చి వారి చేతుల మీదుగా మా హోల్సేల్ చైతన్య మెడికల్ ఏజెన్సీస్ అని వి స్టార్టెడ్. ఓకే. అప్పటి నుంచి నా మార్కెటింగ్ ప్రస్తావన స్టార్ట్ అయింది. రియల్ ఎస్టేట్ నుంచి కూడా మీరు అనేక మనకి వెంచర్స్ కావచ్చు, అనేక రకాలుగా మీరు చేయడం జరిగింది సార్. సో ఈ రియల్ ఎస్టేట్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి మీకు ఇది ఈ ఫీల్డ్ అలవాటు ఉందా మీరు? ఎందుకంటే సార్, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రమేష్ బాబు గారు అని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి జర్నలిస్ట్ రంగానికి కూడా మంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అనేక మంది జర్నలిస్ట్తో ప్రయాణం చేశారు మీరు సార్. అండ్ సుమన్ టీవీ డైరెక్టర్గా కూడా మీరు ఉన్నారని చెప్పేసి ఉంది కదా సార్. సో ఉన్నాను సార్. యాక్చువల్లీ నేను మెడికల్ స్టోర్ పెట్టినప్పుడు సార్ నా దగ్గర వర్క్ చేయడానికి ఒక అజీజ్ అని వచ్చాడు. ఓకే. ఈ అజీజ్ నాకు నాంది రియల్ ఎస్టేట్లో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజీజ్ని మనం అప్రిషియేట్ చేయాలి. అజీజ్ గారు. అజీజ్ నా దగ్గర వర్క్ చేసుకుంటూ ఓకే. ఆయన పోయి రియల్ ఎస్టేట్లో చేసి, సార్ మీరు ఎందుకు, మీకు బాగా ఇది ఉంది, వై డోంట్ యూ కమ్ టు రియల్ ఎస్టేట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ ఫస్ట్ నన్ను తీసుకొచ్చింది అజీజ్. ఓకే. ప్రత్యేకంగా మీ ఛానల్ తరఫున, నా తరఫున అజీజ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అజీజ్ గారు ఎక్కడన్నా కూడా మీకు సార్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయండి. నిజంగా ఈ టైంలో మీకు గుర్తు చేసుకోండి అని చెప్పేసి అంటే మీకు ఎంత హెల్ప్ చేసినా అర్థం చేసుకోవచ్చు. నా ఫస్ట్ కస్టమర్ డాక్టర్. ఓకే. చాలా ఫేమస్ సర్జన్. ఓకే. అట్లా అంచెలంచెలుగా దాదాపు ఇప్పటి వరకు నేను ఒక 10,000 ఫ్లాట్లు అమ్మినా సార్. 10,000 ఫ్లాట్స్? 10,000 ఫ్లాట్లు అమ్మినా. సరే, అందరికీ న్యాయం చేయకపోవచ్చు సార్. చాలామందికి రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగిన వాళ్ళు గుర్తు చేసుకోరు, రేట్లు పెరిగిన వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కామన్ సార్, దట్ ఈస్ న్యాచురల్, అది ఫినామినా. అయ్యో ఇప్పుడు మేము బంగారం మీద పెట్టుకుంటే బాగుంటుంది, మీ ఫ్లాట్లో పెట్టినామంటే అది ఒక్కోసారి అవుతుంది. అవును. మరి చిన్న 30,000కు అమ్మిన ఫ్లాట్ను ఇవాళ 30 లక్షలు అయింది. ఎవరైనా ఒక్కడు రమేష్ బాబు నీ మంచి ప్లాట్ చూపించినావు అని అన్నారా?
అది లేదు, ఎవరైతే రేటు తగ్గిందో వాళ్ళు వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు, ఏం చేస్తా ఉన్నారు బ్లేమ్ చేస్తారు. సార్. దట్ ఈస్ కామన్. అవన్నీ మనం పట్టించుకుంటూ పోతే కాదు. ఏదైనా నా ఉద్దేశం ఒకటే, పోదాం, ముందుకు సాగుదాం. 11th hour వరకు మనం చేయాల్సింది చేస్తూనే ఉండాలి అనేది నా ఉద్దేశం. సార్ మీ దగ్గర ఉన్నటువంటి అతి గొప్ప పాయింట్ ఇదే సార్, మీరు ఏ సిచ్యువేషన్లో అయినా కూడా నెగిటివ్ అసలు థింక్ చేయరు. సో నాకు పరిచయం అయినప్పటికీ కావచ్చు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కావచ్చు, ఏ విషయం గురించి కూడా మీరు అసలు నెగిటివ్గా పోనే పోరు సార్. సో అంత పాజిటివ్ ఎలా ఉండగలుగుతారు సార్? ఆ రోజు ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి నేను ఫీల్ అయినా సార్, ఆ రోజు నైట్లో ఫ్రాంక్ చెప్పాలంటే, ఇక నేను ఆ నైట్ ఆ పేజీ చింపేస్తా. ఐ విల్ స్టార్ట్ ఏ న్యూ పేజ్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎట్లా మోటివేట్ చేసుకోవాలి, నాకు నేను ఎట్లా ప్రిపేర్ కావాలి అనేదే నా ఆలోచన. అంతే తప్ప ఈ పాతవి తీసుకుంటూ పోతుంటే మనం ఏం చేస్తాం, ఎదుగుదల ఉండదు సార్. చాలామంది తెలుసు, ఏం లేదు, చాలా హై ప్లేస్లో ఉన్న లో ప్లేస్కి వచ్చిన, లో ప్లేస్ కాదు మైనస్ ప్లేస్కి వచ్చిన, మైనస్ ప్లేస్ నుంచి మళ్ళీ జీరోకి వచ్చిన, జీరో నుంచి మళ్ళీ ప్లేస్కి వచ్చిన, మళ్ళీ ప్లేస్ నుంచి ఎప్పుడు నా లైఫ్ అంతా అప్ అండ్ డౌన్స్. ఇప్పటి వరకు నాకు 16 యాక్సిడెంట్లు అయినాయి. ఎన్నడూ భయపడలే. 16 యాక్సిడెంట్లు అప్పుడు ఎన్నడూ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఇంకా ఫ్యూచర్లో నేను ఏం చేయాలనేదే ఆలోచించుకుంటూ వచ్చిన. కానీ ఎన్నడూ కూడా నేను చేయొద్దు, ఏం చేయకుండా వట్టి కూర్చోవాలనేది మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూత్ కావచ్చు, ఎంతోమంది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా, ఎంతో మంచి సెటిల్ అయిన తర్వాత కూడా కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వెంటనే ఏంటంటే దే విల్ స్టెప్ బ్యాక్, వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఏంటంటే డిగ్రేడ్ అయిపోయి, లేదనుకుంటే వాళ్ళు మన వల్ల అవుతుందా కాదా అని చెప్పేసి ఒక డౌట్స్తోని మళ్ళీ వాళ్ళకి రీఫ్రెష్ స్టార్ట్ చేయట్లేదు. ఫీల్డే మారుస్తారు సార్, ఫీల్డే మారుస్తారు. చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ట్రెండ్లో 98% ఫీల్డ్ మార్చింది సార్. అదే ఫీల్డ్ను అట్లనే పట్టుకొని కూర్చొని అట్లనే చేస్తున్నాను నేను సార్. మెయిన్గా రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొంచెం లాస్ అయితే చాలా మంది బ్యాక్ తీసుకుంటా ఉంటారు. అవును. సో కానీ మీరు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని కూడా సో ఆ ఫీల్డ్ని స్టిల్ యూఆర్ కంటిన్యూయింగ్ ద ఫీల్డ్. సార్ ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ దాంట్లో చాలామంది యువకులు ఉన్నారు, సీనియర్ వాళ్ళు ఉన్నారు. సో మీలాంటి చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరైతే తొందరగా ఏదైనా ఒక ఫ్లాట్ మనం సేల్ చేసినాం, దానివల్ల మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పేసి అన్న వెంటనే స్టెప్ బ్యాక్ తీసుకునే వాళ్ళకి సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ ఒక మాటలో వాళ్ళకి మళ్ళీ బూస్ట్ రావాలి. ఒకసారి యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయితే నేను ఏం చేశాను, ఇంట్లో పడుకొని ఆలోచించిన, అరే ఇట్లా రియల్ ఎస్టేట్ అయితే తిరగటం కదా, స్కూల్ పెడదామని స్కూల్కు ఎంటర్ అయినా. ఓకే, స్కూల్ కూడా స్టార్ట్ చేశారా? స్కూల్ కూడా 18 సంవత్సరాలు స్కూల్ నడిపిన సార్. 18 సంవత్సరాలు. ఓకే, 18 సంవత్సరాలు నడిపి కరోనా వచ్చిన తర్వాత మా దగ్గర స్కూల్లో మెయింటైన్ చేసే ఒక మేడం హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంటే ఓకే, నేను మెయింటైన్ చేయటం కష్టమవుతుంది, మళ్ళీ ఈ చిన్న పిల్లలతో అనే ఉద్దేశంతో స్కూల్ బంద్ చేశాను. స్కూల్ ఫీల్డ్లో 18 సంవత్సరాలు నా స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు. 18 years స్కూల్ రన్ చేశారు? 18 years నేను స్కూల్ రన్నింగ్ చేసిన సార్. సార్ ఎక్కడ మన స్కూల్? ఫస్ట్ భాగ్యనగర్ స్కూల్గా ప్రసాదరావు సార్తో కలిపి భీమారంలో స్టార్ట్ చేసిన. ఆ తర్వాత ఈ స్కూల్ను వాళ్ళు వికెట్ చేయమంటే నేను హసన్పర్తికి స్టార్ట్ చేసిన. ఎంతోమందికి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సీట్లు ఇప్పించిన సార్. ఆ స్టూడెంట్స్ కూడా ఈ మధ్యన కలిసి వాళ్ళ మ్యారేజ్లు అవుతుంటే వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి చూస్తుంటే రియల్లీ చాలా సంతోషం అనిపిస్తుంది. పాత కస్టమర్లు కూడా రియల్ ఎస్టేట్ కస్టమర్స్ కనుక పిలిచి, సార్ మీ అది అమ్మి పెట్టండి, లేకపోతే సార్ మీరు అప్పుడు మాకు మంచి ప్లాట్ ఇప్పించిన, మంచి అది ఉన్నది, మళ్ళీ ఏమన్నా చూడండి అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. విన్నారా సార్ నిజంగా మీరు ప్రజెంట్ జనరేషన్కి సార్ మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు. సో ప్రజెంట్ ఏంటంటే సార్ చిన్న చిన్న వాటికి కూడా ఆ యూత్ డీమోటివేట్ అయిపోవచ్చు. చిన్న రిజల్ట్ 10th క్లాస్ రిజల్ట్లో ఫెయిల్ అయ్యానని చెప్పేసి, లేకుంటే ఇంటర్మీడియట్ రిజల్ట్లో తక్కువ వచ్చినాయని చెప్పేసి, చాలామంది మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా 995 అని చెప్పని కూడా 990 వచ్చిందని చెప్పి సూసైడ్ చేసుకునే క్యాండిడేట్స్ కూడా చాలా మనం సంఘటనలు చూసాం సార్. సో అటువంటి వాళ్ళకి సో మీరు ఏం వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, అది పేరెంట్స్ దగ్గర పోతున్న మిస్టేక్ అని చెప్పేసి అంటారా, వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఏమైనా ఆ విధంగా పెంచడం వల్ల ఏమైనా జరుగుతుందని చెప్పేసి అంటారా, లేదనుకుంటే దీనికి ఏ విధంగా సార్ ఇటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అట్లాంటి పరిస్థితులు వస్తే నాకు ఎన్నిసార్లు నేను సూసైడ్ చేసుకునేవాడిని సార్, కానీ ఎన్నడూ చేసుకోలేదు సార్. సార్ ఏదైనా కూడా ఏ కష్టం వచ్చినా నేను ఎదుర్కొంటూ వచ్చిన, చాలా ఎదుర్కొంటూ వచ్చిన. నేను యూత్కి కానీ ఎవరికి కానీ నేను ఇచ్చేది ఒకటే సలహా సార్, ఎప్పుడూ డిసప్పాయింట్ కావద్దు, ముందుకు పోదాం, ముందుకు చేద్దాం. ఈ రోజు కాకపోయినా రేపు సాల్వ్ అవుతుంది. ఇవాళ కష్టం ఉండొచ్చు, రేపు మళ్ళీ సాల్వ్ అవుతుంది తప్పకుండా అనేదే నా ఆలోచన సార్.
ఎవరిని కూడా మీరు సూసైడ్ టెండెన్సీ కానీ అలాంటి అటెంప్ట్ చేయొద్దు. అది చేస్తే నిజంగా మనం లైఫ్లో ఫెయిల్ అయినట్టే లెక్క. అయితే ఏముంది సార్, వాళ్ళ సూసైడ్ చేసుకున్నాం, ఒక 2-3 డేస్ తర్వాత 1 వీక్ తర్వాత మర్చిపోతారు. అవును. ఏమున్నది దానికి చెప్పండి? ఏం చంపుతారా, కొడతారా, చీరుతారా, ఏమవుతుంది ఆలోచిద్దాం, ట్రై చేద్దాం. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎంతోమంది వచ్చారు నా దగ్గరికి, నేను భయపడలే. భయపడితే మనం వేస్ట్ అవుతుంది సార్. చాలామంది అన్నారు ఒక్కొక్క పరిస్థితి లోపల, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, మీరు ఎక్కడికన్నా షిఫ్ట్ కాండి అన్నారు. నో, నథింగ్ డూయింగ్. ఎంతోమంది అన్నారు నువ్వు వెనుక, అస్సలే పోయేది లేదు. టిల్ టుడే ఎవ్రీ డే ఐ యూస్ టు వర్క్, ఐ వాంట్ టు వర్క్, ఐ విల్ గివ్ ద బిజినెస్. సో దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద ఆల్ ద యంగ్స్టర్స్ సార్. అండ్ సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక చిన్న న్యూస్ ఛానల్ నడుపుతున్నారని చెప్పేసి అంటే, ఏదైనా ఒక న్యూస్ పేపరే కావచ్చు, ఏదైనా యూట్యూబ్ ఛానలే కావచ్చు, అటువంటి ఛానల్స్ వాళ్ళు ఒక చిన్న ఆఫీస్, ఒక సింగిల్ రూమ్లో ఆఫీస్ పెట్టుకొని అనేక రకాలుగా మేము ప్రజాసేవ చేస్తున్నాం అని చెప్పేసి, మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ఆ ముసుగులో ఎంతో మంది దగ్గరికి వెళ్ళి భూదందాలే కావచ్చు, అనేక రకాల బయట జరిగేటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అయిపోయి సో డబ్బులు లాగే ప్రయత్నం చాలా చేస్తూ ఉన్నారు. మీకు ఇంత పెద్ద సంస్థ ఉంది, సుమన్ టీవీ డైరెక్టర్, వరంగల్ మనకి దర్శన్కి మీరు, వదా ఛానల్కి చైర్మన్ మీరు, అండ్ ఇంత పెద్ద సంస్థ పెట్టుకొని మీరు ఇప్పటి వరకు ఎటువంటి రిమార్కు లేదు. అట్ ద సేమ్ టైం సార్, మీరు ఎప్పుడు చూసినా కూడా కాంట్రవర్సీ కాదు మాకు కావాల్సింది నిజం బయటికి రావాలి, మాకు కావాల్సింది నిర్భయంగా నేను నిజం చెప్పగలుగుతాను తప్ప మాకు ఎటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళి చేసేటువంటి లేవని చెప్పేసి మీరు ఎంతోమందికి మీరు వచ్చిన వాళ్ళకు కూడా చాలామంది చెప్పారు సార్. సో అంత పాజిటివ్గా ఒక చిన్న ఛానల్స్ వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కదా సార్. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది నాకెందుకు చిన్నప్పటి నుంచి కూడా సార్ నాకు అది ఇష్టం లేదు సార్. సార్ విన్నారా, 4 పైసలు సంపాదించుకోవాలంటే రియల్ ఎస్టేట్ సంపాదించుకోవాలి, కానీ ఏదో వాళ్ళకు యాంటీ చేసి ఏదో ఇచ్చేసి అక్రమ సంపాదన ఎందుకు సార్? సార్ ఇవాళ 100 రూపాయల ప్లాటు 150 కమ్మిన్నో 200 కమ్మిన్నో ఆ లాభం చాలు సార్ నాకు. అది చాలు, నాకు అంతకంటే కావాల్సిందే ఉన్నది. సార్ మీరు ఇంకా ఇలాంటి వెంచర్స్ ఇంకెన్నో చేయాలి. సో వరంగల్ దర్శన్ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఛానల్ లాగా మన తెలంగాణలో కాదు ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది టాప్ ఛానల్ లాగా కావాలని చెప్పేసి విశుద్ధ టాక్స్ మీడియా తరఫున మేము కూడా కోరుకున్నాం సార్. మీకు, మీ ఛానల్ వారికి సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇవాళ యాక్చువల్లీ నన్ను ఇంటర్వ్యూ చేయటం అనేది కూడా మీరు నాకు ఇచ్చిన సార్ అది మా అవకాశం సార్. మేము థ్యాంక్స్ చెప్పాలి. సో అడిగిన వెంటనే నేను జస్ట్ 2 days బ్యాక్ అడిగండి సార్, మీరు మా కోసం ఒక 10 to 20 minutes అట్లీస్ట్ ఒక 20 minutes అయినా కూడా సో మీ గురించి పబ్లిక్ తెలుసుకోవాలి, మీ పాజిటివ్నెస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి యూత్ కావచ్చు, జెంజీస్ కావచ్చు, సో చిన్న విషయానికి కూడా వెంటనే బ్యాక్ స్టెప్ వేసుడు, సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి సో మీరు చెప్పాలి, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా మీరు చెప్పాలని చెప్పేసి సో సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ని వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.